రైతు సోదరులందరికీ నమస్కారం. నేను నోవా అగ్రి గ్రూప్లో ఎంప్లాయీని. ప్రస్తుతం మనము నాగారం విలేజ్, పరకాల మండల్, హనుమకొండ డిస్టిక్లో ఈ యొక్క అల్లె కిషన్ గారి యొక్క పత్తి పంటలో మనం ఉండడం జరిగింది. మరి ఈ నోవా కంపెనీ యొక్క కెల్ప్ శక్తి అనే కొత్త ప్రోడక్ట్ రావడం జరిగింది, గ్రాన్యువల్స్. సో ఈ గ్రాన్యువల్స్ని ఈ యొక్క రైతు తన యొక్క పత్తి పంటలో మొదటి దఫా పిండిలో వాడడం జరిగింది. మరి వాడిన తర్వాత తన యొక్క అనుభవం మనకు వివరిస్తారు. చెప్పండి అన్న. ఒక ఎకరానికి నేను అనుకున్న మోతాదు ఒకటి, కానీ ఎప్పుడైతే ఈ నోవా కంపెనీ వాళ్ళు నన్ను అప్రోచ్ అయ్యి ఒక ఎకరాకి మా డోసేజ్, ఒక మిగిలిన చేనుకు మీ డోసేజ్ వాడండి అని అడిగారు. సరే అని వీళ్ళు ఇచ్చినటువంటి కెల్ప్ శక్తి గ్రాన్యువల్స్ అనేది నేను వాడడం జరిగింది. మొదటి దఫా పిండి నేను ఒక 15 రోజుల క్రితం నేను వాడాను. ఈ 15 రోజుల క్రితం నుంచి నేను క్రమక్రమంగా అబ్జర్వ్ చేస్తున్నాను. నేను వాడిన పొలానికి వాడిన పొలానికి తేడా అనేది గమనించడం జరిగింది. మెయిన్గా దీంట్లో గమనించింది ఏంటంటే మొక్క యొక్క కాండం అనేది చాలా దృఢంగా వచ్చింది. మరియు ఈ బ్రాంచెస్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే మనకి ఇక్కడ కౌంట్ కూడా చేసుకోవచ్చు. చాలా 1 by 1 స్టెప్ బై స్టెప్ విరివిగా సైడ్ బ్రాంచెస్ వచ్చాయి. ఎప్పుడైతే సైడ్ బ్రాంచెస్ వస్తాయో ఆటోమేటిక్గా ఏమవుతుందంటే ఈల్డింగ్ అనేది ఎక్కువ వస్తుంది ఏ రైతుకైనా. సో మరియు ఆకు మనం గమనించుంటే పత్రహరితం అనేది చాలా గ్రీన్గా ఉంది. మరియు ఈ ఆకు సైజ్ అనేది ఎప్పుడైనా ఇంత రావడం అయితే నేను ఎప్పుడు చూడలేదు. సో ఇది అంటే నేను వాడిన దాంట్లో ఇది బాగా వచ్చింది, వాడిన దాంట్లో బాగా వచ్చింది, పెద్దగా వచ్చింది. వాడిన దాంట్లో చాలా చిన్నగా సైజ్ వచ్చింది. సో చాలా గ్రీనిష్గా ఉంది, సైడ్ బ్రాంచెస్ అనేవి ఎక్కువ ఉన్నాయి. సో మళ్ళీ చాలా నీట్గా అనిపెడుతుంది. ఈ 15 రోజులలో నేను చూసిన దానికి ఇప్పుడు నేనే నమ్మలేకపోతున్నాను. చాలా చక్కని గ్రోతింగ్ మరియు బ్రాంచెస్ అయితే విరివిగా వచ్చాయి, అసలు నమ్మలేని విధంగా వచ్చినాయి. అంటే వాడని పొలం ఒకసారి మనం చూడొచ్చు. ఒకసారి వాడంది ఇక్కడ మీరు చూడవచ్చు. ఇగో ఈ పొలంలో మేము వాడలేదు. సో దీని యొక్క కాండం చూడండి. ఇంతకుముందు దాని కాండానికి దీనికి తేడా చూస్తే మీకు అప్పుడే అర్థమవుతుంది. దీనికి కంపారిజన్ చూడండి. ఎదుగుదల అనేది ఇక్కడనే ఆగిపోయింది. ఇది అంటే ఈ వర్షాలకు ఇది ఆగిపోయింది, కానీ అది అట్లా ఆగిపోకుండా దృఢంగా క్రమక్రమంగా పెరిగిపోతుంది. అంటే ఇది వాడుకోవచ్చా అండి మిగతా రైతు? నెక్స్ట్ 2వ డోసేజ్లో నేను దీన్ని నా మిగిలిన చేనుకు కూడా వాడదామని అనుకుంటున్నాను. ఓకే, అంటే మిగతా రైతులకు కూడా మీరు చెప్పగలుగుతారు. రైతు అనేవాడు ఇంత హెవీ డోసేజ్ ఎన్పికే ఫర్టిలైజర్ వాడకుండా దీన్ని కలుపుకుంటే సగం ఫర్టిలైజర్ కాస్ట్ అనేది తగ్గించుకోవచ్చు. ఓకే, అంటే మెయిన్గా మీరు చెప్పేది ఏంటంటే ఇది వాడడం వల్ల ఎరువుల శాతాన్ని తగ్గించి రైతుకు కూడా ఖర్చు అనేది చాలా తగ్గిపోద్ది. మరియు మొక్క అనేది చాలా దృఢంగా గ్రీనింగ్గా వస్తుంది. ధన్యవాదాలు.